Hello children, welcome to Sandhya tutorials. Exercise 4.1 లోని question number 4 ని solve చేద్దాం. Write equations for the following statements. ఇక్కడ కింద మనకు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిని మనము ఈక్వేషన్స్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి the sum of numbers x and 4 is 9. సో ఇక్కడ మనం చూసుకుంటే రెండు నెంబర్స్ ఇచ్చారు, x అలాగే y. ఓకే, వీటి సమ్మేషన్ వచ్చేసి మనకు 9 అవుతుంది అనేసి ఈ స్టేట్మెంట్ చెప్తుంది. సో దీన్ని ఈక్వేషన్గా ఎలాగ రాసుకోవచ్చు, ఈ టూ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ అలాగే 4ని వీళ్ళు ఏమన్నారు, సమ్ చేయమని చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్లీ x + 4 అని రాసుకోవాలి. ఓకే, x + 4 ఈజ్ 9. సో వాళ్ళు ఇచ్చేసారు 9, కాబట్టి దట్ ఈక్వల్స్ టు 9 అనేది రాసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్, 2 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ y ఈజ్ 8. ఇక్కడ కూడా టూ నెంబర్స్ ఇచ్చారు, 2 అలాగే y. కానీ 2ని y నుంచి సబ్ట్రాక్ట్ చేయమంటున్నారు. అంటే ఫస్ట్లీ మనం ఏం రాసుకోవాలి, y - 2. yలో నుండి 2 తీసేయమన్నారు కాబట్టి ఫస్ట్ మనం y రాసుకోవాలి. ఓకే, y - 2 ఈజ్ 8 అంటున్నారు, అంటే దట్ ఈక్వల్స్ టు 8. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ వన్, 10 times a ఈజ్ 70. సో ఇక్కడ ఒక వేరియబుల్ ఇచ్చారు a, దీన్ని 10 times చేయమంటున్నారు. ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్లో ఎప్పుడైనా సరే టైమ్స్ అని వస్తే దాని అర్థం మల్టిప్లికేషన్ చేయమని. ఓకే, మల్టిప్లై చేయమని. అంటే ఇప్పుడు మనము 10 times a అంటే ఏని 10 times మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. a × 10 కదా, ఏని 10 times మల్టిప్లై చేస్తే మనకు ఎలా రాసుకోవచ్చు, కోఎఫిషియంట్ ఎప్పుడైనా ఇక్కడ వేరియబుల్కి 10 అనేది కోఎఫిషియంట్ అవుతుంది కదా, కోఎఫిషియంట్ ఎప్పుడైనా సరే ముందుగా రాసుకోవాలి. 10 times a ఈజ్ 70. సో 10a ఈజ్ ఈక్వల్ టు 70 అని రాసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద నెంబర్ b డివైడెడ్ బై 5 గివ్స్ 6. సో ఇక్కడ నెంబర్ b అనేది 5తో డివైడ్ చేయబడిందంట. అంటే మనము ఇక్కడ న్యూమరేటర్ అలాగే డినామినేటర్ ఫామ్లో రాసుకోవాలి. b అన్నది న్యూమరేటర్లో ఉంటుంది, b ఈజ్ డివైడెడ్ బై 5. సో 5 షుడ్ బీ ఇన్ ద డినామినేటర్. సో b డివైడెడ్ బై 5 గివ్స్ 6, అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ఫిఫ్త్ వన్, 3/4 ఆఫ్ t ఈజ్ 15. సో ఇక్కడ కూడా హాఫ్ అని ఎక్కడ వచ్చినా సరే మనము దాన్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 3/4 ఆఫ్ t, దిస్ క్యాన్ బి రిటన్ as 3/4. 3/4 అంటే ఇలాగే రాసుకోవాలి కదా. సో 3/4 ఆఫ్ t అంటే వీ షుడ్ మల్టిప్లై దిస్ ఫ్రాక్షన్ విత్ t. ఓకే, సో 3/4 ఇంటూ t ఈజ్ 15, అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సిక్స్త్ వన్, 7 times m + 7 గెట్స్ యూ 77. ఇక్కడ కూడా 7 times m అని ఇచ్చారు, అంటే వీ నీడ్ టు మల్టిప్లై ది m విత్ 7, రైట్. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 7m. ఓకే, 7 times m + 7 అంటే 7 times mకి మళ్ళీ మనము 7ని యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది, 77 వస్తుంది అని అంటున్నారు. అంటే దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ ఈక్వల్స్ టు 77. 7m + 7 ఈజ్ ఈక్వల్స్ టు 77. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సెవెంత్ వన్, 1/4 ఆఫ్ అ నంబర్ x - 4 గివ్స్ 4. సో ఇక్కడ కూడా 1/4 ఆఫ్ అ నంబర్ x అన్నారు. 1/4 క్యాన్ బి రిటర్న్ లైక్ దిస్, రైట్. సో 1/4 ఆఫ్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ ఫ్రాక్షన్ని ఇంటూ x చేయాలి. దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ లైక్ దిస్, రైట్. బ్రాకెట్స్ వేసుకున్నప్పుడు మనము సపరేట్గా ఇంటూ పెట్టాల్సిన అవసరం లేదు. 1/4 ఆఫ్ x - 4 గివ్స్ 4 అన్నారు, అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, x/4
-4 is equals to 4 అని రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది 8th వన్. ఇఫ్ యూ టేక్ అవే 6 ఫ్రమ్ 6 times y. ఫస్ట్లీ మనం ఇక్కడ టేక్ అవే అని అంటున్నాం. టేక్ అవే అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనము సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సబ్ట్రాక్షన్ చేయాలి. 6ని మనము సబ్ట్రాక్ట్ చేయమంటున్నారు. ఎందులో నుంచి? ఫ్రమ్ 6 times y. 6 times y ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనము 6ని yతో మల్టిప్లై చేయాలి కదా. అంటే 6 times yలో నుంచి 6ని మనము సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు 60 వస్తుందంట. సో దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 6 times y minus 6 is equals to 60. Okay, next coming to the 9th one. If you add 3 to 1/3 of z, you get 30. సో ఇక్కడ మనము 1/3 of zకి 3ని యాడ్ చేయమంటున్నారు. సో 1/3 of z అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 1/3 of is nothing but the multiplication, right? సో ఇలా రాసుకోవచ్చు కదా. సో 3ని మనము 1/3 of zకి యాడ్ చేయాల్సి ఉంటుంది. 1/3 of you can write like this, right? Plus 3, then you get 30 అంటున్నారు. సో this can be written as equals to 30. సో this is the equation. దీన్ని మనం z/3 plus 3 is equals to 30 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది 4th one. నెక్స్ట్ విల్ మూవ్ టు ది 5th one.